వెల్కమ్ టు టీవీ3 స్పీడ్ న్యూస్. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం పూర్తిగా రాజకీయ వ్యూహంలో భాగమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం అవుతున్న పరిస్థితిని మార్చడానికి ప్రజల కోసం పనిచేసే పాలన తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ప్రతి ముఖ్య ప్రజా ఉద్యమంలో టీజేఎస్ పాత్ర ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల కోసం పనిచేసే దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు. చాలా పరిమితమైనటువంటి వనరులతో నిరంతరం వెనుకడుగు వేయకుండా అందరూ కూడా తాము సిద్ధపడ్డారు ఈ కార్యరంగంలో ముందుకు దొరకటానికి. ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను విజయవంతం చేయడానికి పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించేందుకు కార్యాచరణ రూపొందించారు. మొత్తం 300 డివిజన్ల నుంచి కార్యకర్తలను తరలించాలని నిర్ణయించారు. సభ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు. ప్రాజెక్టులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, జహీరాబాద్లో, వరంగల్, అదేవిధంగా మహబూబ్ నగర్ అనే ప్రాంతాల్లో చాలా జాతీయ ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం పెరేడ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద బహిరంగ సభ కూడా జరుపుతాం. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ప్రజలు వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటన కొనసాగిస్తున్నారు. ఉదయం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 6,350 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, గంగా నదిపై రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జ్ వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. వారణాసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను మారిన మనిషినని చెప్పుకుని రేవంత్ అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని మరచిపోయారని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విమర్శలపై ఆనందపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన దిశ తప్పిందని ఆరోపించారు. ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారని తెలిపారు. ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయిన గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కవితపై తీవ్ర విమర్శలు చేశారు. కవిత పార్టీని పెద్ద జోక్గా అభివర్ణించారు. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. తండ్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం పెద్ద తప్పు అన్నారు. కుటుంబాన్ని గౌరవించని వ్యక్తి ప్రజలను ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కవిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని అన్నారు. బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా
నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. సొంత జిల్లాలో పార్టీ ఆఫీసు నిర్మాణం ప్రారంభించడం ఆనందంగా ఉందని మహేష్ గౌడ్ తెలిపారు. భవనం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్యాల కులాల మతాల పేరిట విచ్ఛిన్నం చేస్తూ సామాన్యుడికి ప్రభుత్వం దూరమైంది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెత్తందాలను తెచ్చిపోసింది తప్ప 594 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు కలుపుతుంది. సుమారు 36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. గతంలో 10 నుంచి 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు సుమారు 6 గంటల్లో పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశ ప్రగతిని వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు అభివృద్ధి దిశను మరింత బలపరుస్తాయని అన్నారు.